ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 35వ వచనం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనిన వానిని ఆయన అంగీకరించును. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ. మీ అందరికీ వందనాలు. మరొక పర్యాయము దేవుని సేవకునిగా దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని మీ దగ్గరికి, మీ గృహాల్లోకి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశం కొరకే దేవుని స్తుతిస్తున్నాను. మీకు నాకు దేవుడు ఒక నూతనమైన దినాన్ని అనుగ్రహించాడు. నాకు మాత్రమే కాకుండా, మీకు మాత్రమే కాకుండా మనలో అనేకులకు దేవుడు ఒక నూతనమైన దినాన్ని అనుగ్రహించాడు. స్తోత్రం. గాడ్ హస్ గివెన్ us a న్యూ డే. మనల్ని ప్రేమించి మన ఆయుష్ను పొడిగిస్తున్నాడు. హిజ్కియా దేవుడే మన దేవుడు. హిజ్కియా యొక్క ఆయుష్ను పొడిగించిన దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. మన ఆయుష్ను కూడా పొడిగించాడు. ఊహించకుండానే టీవీ కార్యక్రమం చేస్తామేమో అనుకున్నాను, కానీ 4 సంవత్సరాలు ఇంచుమించు 1360కి పైగా ఎపిసోడ్లు చేస్తాను నేను అనుకోలేదు. అంత ధనం నా దగ్గర లేదు. నా దగ్గర ధనం లేదు. నా దగ్గర ఉన్నది శూన్యం ఉంది. సంపద లేదు, శూన్యం ఉంది. ఆ శూన్యములో నుంచి ఏదో కలుగు చేశాడు. ఏదో ఉన్నప్పుడు ఏదో చేయగలం, అది మానవుని యొక్క విధానం. ఏమీ లేనప్పుడు కూడా సమృద్ధిగా చేయగలడు, అది దేవుని విధానం. నీ కుండలో అడుగున ఎక్కడో నూనె ఉంది, అయినా పర్లేదు. ఆ నూనె ద్వారా అద్భుతము జరిగించుకోవచ్చు. నూనె ద్వారా అనేకమైనటువంటి నూనె గిన్నెలు నింపుకోవచ్చు అనేది ప్రవక్త ద్వారా జరిగినటువంటి అద్భుతం. శూన్యములో ఏమీ లేనప్పుడు, నథింగ్ వాస్ దేర్. భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను. అటువంటి సందర్భంలో మనం ఇప్పుడు చూస్తున్నటువంటి సౌందర్యమైనటువంటి, మనం అనుకుంటాం ఇది వికారంగా ఉంది, ఈ దేశం బాగాలేదు, ఈ రాష్ట్రం బాగాలేదు, నేనున్న ఊరు బాగాలేదు, గ్రామం బాగాలేదు అని అనుకుంటాం. కానీ బయటికి వెళ్ళి చూస్తే ప్రపంచం ఎంతో సౌందర్యంగా ఉంది. ప్రపంచం ఎంతో విశాలంగా ఉంది. అదే సమయంలో ప్రపంచం ఎంతో సౌందర్యంగా ఉంది. దిస్ ఈజ్ క్రియేషన్ ఆఫ్ గాడ్. ఆటోమేటిక్గా గ్రాడ్యువల్గా తయారైనవి కావు ఇవి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. స్తోత్రం. దేవుడు కలుగు చేశాడు. దేవుడు కలుగు చేయకపోతే ఎవరు కలుగు చేశారు? మానవుడి కన్నా ఎన్నో రెట్లు పెద్దది. మానవుడి జ్ఞానానికి అతీతమైంది. మానవుడు రోడ్లు వేసుకోవడం, ఇల్లు నిర్మించుకోవడం ఇంకా లోయర్ లెవెల్లో ఉంటున్నప్పుడు అడ్వాన్స్గా ఇవన్నీ ముందుగా సృష్టించబడ్డాయి. కొండల మధ్యలోంచి వచ్చేటువంటి ఆ నదులు, లేకపోతే ప్రవాహాలు, జలపాతాలు ఎంత అద్భుతం అండి. విశాలమైన ఆకాశం కింద ఉన్నటి భూమి ఎంత అద్భుతం. సరే, ఒకవేళ భూమిని మానవుడు తయారు చేశాడు అనుకుందాం, ఆకాశాన్ని ఎవరు తయారు చేశారు? ఆ వెండి మేఘాలని, ఆ నీలి మేఘాలని, ఆ పాల నొరగలాంటి మేఘాలని ఎవరు చేశారు? దెర్ ఇస్ ఎ క్రియేటర్ బిహైండ్ ఎవ్రీథింగ్. ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్తనే మనం దేవుడు అంటున్నాం. స్తోత్రం. హల్లెలూయా. దాన్ని టావో అన్నారు, అనగా దేవుడు. స్తోత్రం. ఎగ్జిస్టెన్స్ అని కొంతమంది అన్నారు. ఇలా రకరకాల పేర్లతో దేవుడిని పిలిచారు. ఎందుకు చెప్తున్నానంటే, ఏమీ లేనప్పుడు దేవుడు అన్ని కలుగు చేశాడు. నాకు ఏమీ లేనప్పుడు దేవుడు కొన్ని కలుగు చేశాడు. ఇంకా కలుగు చేస్తూనే ఉన్నాడు. ఏమీ లేనప్పుడు 5 రోజుల్లో, లేకపోతే 6 రోజుల్లో సమస్తమును కలుగు చేశాడు. 6 నెలలు కాదు, 6 సంవత్సరాలు కాదు. విత్ ఇన్ ఎ షార్ట్ పీరియడ్, షార్ట్ స్పాన్ ఆఫ్ 6 days he created everything, including man. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మనం ఏం ఆలోచిస్తున్నాం? నిన్న మన దేవుని మాటలు విన్నాం. దేవుడు అంగీకరిస్తాడు. గాడ్ విల్ యాక్సెప్ట్. వేషధారులను అంగీకరిస్తాడా? ఎస్. వేశ్యలను అంగీకరిస్తాడా? ఎస్. సుంకరుల్ని, పాపుల్ని, నరహంతకుల్ని, ఎవరినైనా ఆయన అంగీకరిస్తాడు. పశ్చాత్తాపంతో వస్తే, ఉన్న పాటన వస్తే ఆయన ఎవరినైనా అంగీకరించగలడు. 10వ అధ్యాయం 35వ వచనంలో ప్రతి జనములోనూ ఆయనకు భయపడి
గడగడ వణుకుచు అని కూడా భయపడి, అనగా ఏదో చంపుతాడు, నరుకుతాడు, శపిస్తాడు, శపించి పందుల్లాగో కుక్కల్లాగో సెల్లలాగా మారుస్తాడనే భయం కాదు. గౌరవంతో కూడుకున్న భయం, ప్రేమతో కూడుకున్న భయం. నా తండ్రి, నా సృష్టికర్త, నా దేవుడు, నా యజమానుడు అనేటువంటి భయం. భయపడుతున్నట్టు నటించని కాదు, భయపడి నీతిగా నడుచుకొనుచున్న వారిని ఆయన అంగీకరిస్తాడు. ఎవరి గురించి సార్ మీరు మాట్లాడుతున్నారు అని ఒకవేళ పేతురు గారిని అడిగితే, ఎవరి గురించి ఏముందంటే ఆ బ్రదరు, ఇంటి యజమానుడు కొర్నేలు గారి గురించే మాట్లాడుతున్నాను. నేను ఎవరి గురించో మాట్లాడడం లేదు. ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ అబౌట్ దిస్ మ్యాన్ హూ ఇన్వైటెడ్ మీ టు దిస్ హౌస్. నన్ను ఈ గృహానికి ఆహ్వానించిన నా సోదరుడు కొర్నేలియస్ను గురించి నేను మాట్లాడుతున్నాను. స్తోత్రం. దేవుడు అంగీకరిస్తాడు. కులాలు, మతాలు, యూదుడని, గ్రీసు దేశస్థుడని, అన్యజనుడని తేడాలు గుర్తించింది మనం. కొంతమంది అన్యజనులని పిలువబడ్డారు, కొంతమంది గ్రీసు దేశస్థులని, కొంతమంది యూదులని. కానీ దేవుడు మనిషిని ఇలా డివైడ్ చేయలేదు, మనిషిని ఇలా వర్గీకరించలేదు. లో క్యాస్ట్ అని, హై క్యాస్ట్ అని దేవుడు మనిషిని విభజించలేదు. ఎర్రవాడు, నల్లవాడు, తెల్లవాడు అని విభజించలేదు. మనం విభజించుకున్నాం, మనం డివైడ్ చేసుకున్నాం. మన పాడు పనేది, మన యొక్క పాడు ఆలోచన ఇది. మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో, భాషల పేరుతో, ఉపకులాల పేరుతో, చదువు పేరుతో, ఇలా రకరకాలుగా మనల్ని, ఉద్యోగాల పేరుతో, సంపాదన పేరుతో, వాహనాల పేరుతో ఇలా మనల్ని మనం విభజించుకున్నాం. కలిసి ఉండాల్సిన మనం విడిపోయిన పరిస్థితి, ఒంటరి వాళ్ళుగా ఉన్న పరిస్థితి, అనేక ఒంటరితనాల సమూహముగా ఉంది ఈ సమాజం. స్తోత్రం. ఒకటి, ఆయన ఎవరెవరిని అంగీకరిస్తాడు అనే దాని గురించి మనం ఆలోచించాం. తనకు భయపడే వాళ్ళని, నీతిగా నడుచుకుంటున్న వారిని ఆయన అంగీకరిస్తాడని మనం మాట్లాడుకున్నప్పుడు, మొట్టమొదటిగా ఆయన యోబును అంగీకరించాడు. పాత నిబంధన భక్తుడైనటువంటి, అబ్రహాముకు సమకాలీకుడైనటువంటి యోబుని అంగీకరించాడు. యోబు యొక్క ప్రార్థనలు అంగీకరిస్తా అని చెప్పాడు. మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎలీఫజు, బిల్దదు, జోఫరు, ఎలీహు అనేటువంటి నలుగురు స్నేహితులు ఏమి ప్రార్థన చేసినా, యోబు భార్య ప్రార్థన చేసినా నేను అంగీకరించను. నేను అంగీకరించేది ఓన్లీ యోబును మాత్రమే అంగీకరిస్తాను. ప్రతి ఉదయమున అరుణాదేవులు లేచి బలులు అర్పిస్తున్నప్పుడు అతని బలులు మాత్రమే నేను అంగీకరిస్తున్నాను. ఊరు దేశం మొత్తంలో ఒక వ్యక్తిని మాత్రమే దేవుడు అంగీకరించాడు. ఈ లోకంలో చాలామంది ఉన్నప్పటికీ కొద్దిమంది మాత్రమే, స్తోత్రం, కొద్దిమంది మాత్రమే ఏర్పాటు చేయబడిన వాళ్ళు. పిలువబడిన వాళ్ళ సంఖ్య అనేకంగా ఉంది, విస్తారంగా ఉంది. కానీ ఏర్పరచబడిన వారి సంఖ్య తక్కువగా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన యోబును అంగీకరించాడని. రెండవదిగా ఆయన ఎవరిని అంగీకరిస్తాడే, బలహీనుణ్ణి, విశ్వాస విషయంలో ఉన్న బలహీనుణ్ణి, దోస్ హూ ఇస్ వీక్ ఇన్ ఫెయిత్, అటువంటి వ్యక్తిని, కుమారుణ్ణి, ఆత్మీయ కుమారుల్ని లేదా భౌతికమైన కుమారుల్ని, స్తోత్రం, ఆయన అంగీకరిస్తాడని. తర్వాత ఆయన అన్ని జనులను అంగీకరిస్తాడు. ఎప్పుడు? పరిశుద్ధాత్మ అనేటువంటి అగ్ని ద్వారా పరిశుద్ధపరచబడ్డం ద్వారా, త్రూ ద సాంక్టిఫికేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, త్రూ ద ప్యూరిఫికేషన్ బై ద హోలీ స్పిరిట్. ఆయన శుద్ధీకరించి పంపిస్తే ఈయన అంగీకరిస్తాడు. అప్పుడే పరిశుద్ధాత్ముడు ఎక్కడో కింద ఉన్నాడని, యేసు ప్రభు పైన ఉన్నాడని ఇలా పొజిషన్స్, భౌతికంగా సిట్టింగ్ ప్లేస్మెంట్ గురించి ఆలోచించొద్దు. అన్యజనులను అంగీకరించాడు. అన్యజనుల యొక్క ప్రవేశం అనే మర్మం అని రోమాపత్రిక 11వ అధ్యాయం, అన్యజనులు ప్రవేశించారు. యేసుక్రీస్తు వంశావళిలో రూతు ప్రవేశించింది, అన్యజనురాలు ప్రవేశించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే,
ఆయన అంగీకరిస్తాడు. మనం ఆయన అంగీకరిస్తే ఆయన మనల్ని అంగీకరిస్తాడు. ఆయన నపుంసకుణ్ణి అంగీకరించాడు. అతడు ఇథియోపియన్ బ్లాక్ మ్యాన్, బ్లాక్ యూనక్. శరీరములో ఏదో రుగ్మత ఉంది, ఏదో బలహీనత ఉంది, ఇంపార్టెంట్. అతని యొక్క జెండర్ కన్ఫ్యూషన్, అర్ధనారీశ్వరుడు అన్నట్టుగా ఉన్నాడేమో, స్త్రీగా పురుషుడిగా ఉన్నాడేమో, ట్రాన్స్జెండర్గా ఉన్నాడేమో. అతనిని షండు అనబడినటువంటి వ్యక్తి అతన్ని అంగీకరించాడు. నువ్వు ఏ రంగైనా నాకు అనవసరం, నువ్వు స్త్రీయా పురుషుడు అనేది నాకు అనవసరం, నువ్వు ఏ దేశం అనేది నాకు అనవసరం. ఐ విల్ యాక్సెప్ట్ యూ ఇఫ్ యూ ఫియర్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు డిజైర్ ఆర్ డిసైడ్ టు నో మై వర్డ్, దెన్ యు ఆర్ యాక్సెప్టెడ్. స్తోత్రం. ఐదవదిగా ఆయన యేసును అంగీకరించాడు. భయభక్తులు కలిగి ఉన్నందున భయభక్తులు నీ మాటల్లో కలిగి ఉన్నందువల్ల అని కాదు, భయభక్తులు క్రియల్లో కలిగి ఉన్నాడు. యాచనలు, కన్నీళ్లతోనూ యాచనలతోనూ దేవుని స్తోత్రం. అర్పణ అర్పించాడు కాబట్టి అంగీకరించబడ్డాడు. హీ వాస్ యాక్సెప్టెడ్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యేసు అంగీకరించబడినట్లుగా, యోబు అంగీకరించబడినట్లుగా, అన్ని జనులు అంగీకరించబడినట్లుగా, నపుంసకుడు అంగీకరించబడినట్లుగా, బలహీనుడు అంగీకరించబడినట్లుగా, కుమారుడు అంగీకరించబడినట్లుగా మనం అంగీకరించబడతాం. వీ వుడ్ బి యాక్సెప్టెడ్. మనం ఆయన అంగీకరించబడి ఆయన మాత్రం మనల్ని అంగీకరించాడు. హీ యాక్సెప్టెడ్ అస్. తను ఎందరు అంగీకరించిరో అంగీకరించిన వాళ్ళకి పిల్లల ఊటకు అధికారం ఇచ్చాడు, అంగీకరించిన వాళ్ళకి అధికారం ఇచ్చాడు. నువ్వు ఆయన అంగీకరిస్తే స్తోత్రం, పుత్రత్వపు ధన్యతను పొందుకుంటావు, పుత్రాత్మను పొందుకుంటావు, దత్తపుత్రాత్మని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంగీకరించబడ్డం అనే దాని గురించి మాట్లాడుకున్నప్పుడు రెండు అర్థాలు చెప్పాను. కన్నడ భాషలో అంటే ఇష్టపడడం, నచ్చడం. తనకు భయపడి నీతిగా నడుచుకున్న వారందరినీ ఆయన ఇష్టపడతాడు, వాళ్ళందరినీ నచ్చుతాడు, వాళ్ళు నచ్చినట్లుగా ఉంటారు. మెచ్చికే, డెక్టోస్ అనగా ఆయన వారిని ఆహ్వానిస్తాడు అనే దాని గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి, ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం, ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ఆలోచించండి, వివేచించండి, అన్వయించుకోండి. ఏదో ఒక చెవితో విని ఒక చెవితో వదిలిపెట్టకుండా కేవలం మీరు వారు మాత్రమై ఉండి, ప్రవర్తింపని వారై ఉండి, వేషధారుల వలె ఉండకుండా, లేకపోతే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకునేవారుగా ఉండకుండా స్తోత్రం ముందుకు సాగాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 35వ వచనం. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనిన వానిని ఆయన అంగీకరించును. ప్రతి జనములో, మన మూల వాక్యం నిన్న కూడా ఇదే మాట్లాడుకున్నాం. ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. స్తోత్రం. దేవుడు అంగీకరిస్తున్నాడు, మనిషి అంగీకరించడం లేదు. ఏదో స్వామి చెప్పినట్టుగా దేవుడు వరం ఇచ్చినా గుళ్ళో పూజలు వరం వేయడం లేదట. అది ఎందుకంటే మన గుళ్ళో పూజారులు ఎక్కడ ఉన్నారు అంటారేమో. అనగా ఒకవేళ మత వ్యవస్థ కాదు అన్నప్పటికీ కూడా దేవుడు మాత్రం కాదు అనడం లేదు. దేవుడు తన ప్రజల పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. స్తోత్రం. మన టైటిల్ మత వైఫల్యాలు, ద ఫెయిల్యూర్స్ ఆఫ్ ద రిలీజియన్. ఏ మతం? ఏ మతం? ప్రస్తుతం మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నది యూదా మతం గురించి. యూదా మతం పరాజయం చెందింది, వైఫల్యం చెందింది. ఇట్ వాజ్ ఎ ఫెయిల్డ్ రిలీజియన్. ఇట్స్ వన్ ఆఫ్ ది ఏన్షియంట్ రిలీజియన్. ఒకగానొక ప్రాచీన మతం, కానీ అదే సమయంలో పరాజయం పొందిన మతం. దాని ఉనికిని కాపాడుకోవడానికి, ధర్మాన్ని నువ్వు కాపాడాల్సిన అవసరం లేదు, నిన్ను ధర్మం కాపాడుతుంది, ఏ ధర్మమైనా. కానీ ఈ రోజులో ధర్మాన్ని కాపాడాలనుకుంటున్నటువంటి
ధర్మ పరిరక్షకులు కొంతమంది లేచి వచ్చారు. ఇది విచారకరమైన విషయం. సత్యం నిన్ను కాపాడాలి, నువ్వు సత్యాన్ని కాపాడాల్సిన అవసరం లేదు. దేవుడిని కాపాడుతాడు, నువ్వు దేవుడిని కాపాడాల్సిన అవసరం లేదు. అది మర్చిపోయి సత్యాన్ని కాపాడడం కోసం, ధర్మ పరిరక్షణ కోసం చేసే నకిలీ పోరాటాలు, పిచ్చి పోరాటాలు, అర్థం పర్థం లేని ఆరాటాలు. స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో సనాతన ధర్మం గురించి దాన్ని నిర్మూలన చేస్తామని ఒక ఆయన, నిర్మూలన చేస్తామన్న వ్యక్తిని నిర్మూలన చేస్తే ఏదో అని ఆయన, నిర్మూలన చేస్తామని చెప్పిన వ్యక్తిని నిర్మూలన చేస్తే ఆ వ్యక్తిని ఎవరైనా నిర్మూలన చేస్తే ఇలా ఒకరి తలకి ఒకరు వెలలు కట్టుకుంటూ వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సనాతన ధర్మం అని, ఆధునిక ధర్మం, ధర్మము ధర్మమే. సనాతనమా ఆధునికమా అనేది పక్కన పెట్టేసేయండి. ధర్మము ధర్మమే, న్యాయము న్యాయమే. కొన్ని ఆత్మీయ ప్రమాణాలు అవి ఎప్పుడు మారవు. రెండు అట్టల మధ్యలో ఉన్నటువంటి పేజీల్లో ఉన్నటువంటి మత గ్రంథాలు అనబడే వాటిలో ఏమైనా ఉంటే ఉండొచ్చు, కానీ ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. స్తోత్రం, ధర్మం మారదు. ధర్మము అనేది దైవికమైన స్వభావం. ధర్మము దేవుని యొక్క క్యారెక్టర్. ధర్మాన్ని కాపాడడానికి నువ్వేం చేయవు, ధర్మమే నిన్ను కాపాడుతుంది. స్తోత్రం. ధర్మాన్ని కాపాడడంలో ఎన్నో పోరాటాలు అనేక సంవత్సరాలుగా చేస్తున్నారు. కొన్నిసార్లు ఒక మతంలోని సభ్యుల సంఖ్య తగ్గిపోవచ్చు, ఇంకో మతంలో సభ్యుల సంఖ్య పెరగవచ్చు. అలాగని అవతల ధర్మం పెరుగుతున్న ధర్మం మీద అసూయ పడిపోయి అనుచరులు పెరిగిపోతున్నారని దాడులు చేసి మళ్ళీ రీకన్వర్షన్ చేసి గర్వాపసి అని చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా మీరు గర్వాపసి చేయాలనుకుంటుంటే ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం మతం బాగా వ్యాపిస్తుంది. వాళ్ళని గర్వాపసి చేయండి చూద్దాం. క్రైస్తవులుగా మారిన వాళ్ళనే గర్వాపసి చేయాలని మాత్రం ఆశపడుతున్నారు. మతం యొక్క ఫెయిల్యూర్స్ ఏంటి? 5 ఫెయిల్యూర్స్ గురించి నేను త్వరగా మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. 10వ అధ్యాయం 35వ వచనంలో దేవుని యొక్క అంగీకారాన్ని ఇప్పించలేదు. Religion didn't give any or didn't reveal anything about God's acceptance. దేవుని యొక్క అంగీకారాన్ని గురించి మతం మాట్లాడడం లేదు. ప్రపంచంలో ఇంచుమించు 300కు పైగా మతాలు ఉన్నాయి. రకరకాల మతాలు, రకరకాల భావాలు, రకరకాల విధానాలు. ఒకటి అంగీకారాన్ని ఇప్పించలేని మతం. మత పెద్ద యొక్క అంగీకారం ఉంటే ఉండొచ్చు, మత అనుచారుల యొక్క అంగీకారం ఉంటే ఉండొచ్చు, కానీ దేవుని యొక్క అంగీకారాన్ని గురించి మాట్లాడి దేవుని యొక్క అంగీకారం ఇప్పించడం, దేవుణ్ణి మెప్పించకుండా మెప్పించడం, సంతోషపరచడం అనే పని చేయలేని పరిస్థితి ఉంది. మతం యొక్క వైఫల్యం ఎక్కడుందంటే అది అంగీకారాన్ని ఇప్పించేటువంటి విషయంలో మతం ఫెయిల్ అయిపోయింది. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 10వ అధ్యాయము 25వ వచనం. పేతురు లోపలికి రాగా అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. ఏంటిది? అతనేమో నేను యూదుణ్ణి అనుకుంటున్నాడు. అప్పటికే సంఘం ఆరంభమై 7-8 సంవత్సరాలు అయింది. సేవలో 8 సంవత్సరాల అనుభవం కలిగిన పేతురు ఇప్పటికీ తాను యేసు యొక్క అనుచరుడు అని చెప్పుకోండి, నేను యూదుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. తన యూదా మతపు పాత మతపు భావన అతనిలోంచి పోలేదు, పాత బుద్ధి పోలేదు అతనిలో. మనం యూదులం కాదు, మనం అనుజనులం కాదు, మనం ఇంకేదో మతస్థులం కాదు, మనం ప్రభు బిడ్డలం, ప్రభు విధానంలో ఉన్న వాళ్ళం, ప్రభు మార్గంలో ఉన్న దాన్ని మర్చిపోయి నేను యూదుండండి, నేను ఇంతకుముందు పలాని క్యాస్ట్ అండి, దీనివల్ల ప్రయోజనం ఏంటి? స్తోత్రం, హల్లెలూయా. పేతురు ఒక మనిషి అనే సంగతి మర్చిపోయి పేతురు చెప్తున్నాడు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుణ్ణే. అరే బాబు, నేను నరుణ్ణి, నేను దేవదూతని కాదు బాబు, నేను బొంకినోడిని, 3 సార్లు బొంకినోడిని. నేను ఆవేశపడి తీర్మానాలు తీసుకున్నాను, ఆవేశపడి ఒకటి చెవి నరికినోడిని. నేను మనిషినే. నువ్వు మొక్కినంత మాత్రాన్ని నేనేదో దేవుణ్ణి అనుకోవడం లేదు. మన హీరో వర్షిప్ పోవాలి. రోజులో సేవకులందరూ మనుషులే, వాళ్ళు దే ఆర్ సర్వెంట్స్, దే ఆర్ నాట్ సెలబ్రిటీస్.
జిగేలమైనటువంటి వస్త్రాలు, మంచి మంచి వస్త్రాలు వేసినంత మాత్రాన, ఏదేదో పిచ్చి పిచ్చి విషయాలు, ఇంటర్నెట్లో విషయాలు ఏదో చెప్పినంత మాత్రాన వాళ్ళు ఏంజల్స్ కాలేరు. వాళ్ళు దే ఆర్ సర్వెంట్స్. ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. నేను దేవుని సేవకుణ్ణి, నిష్ప్రయోజకులమైన దేవుని దాసులమని చెప్పుకోవాలని లూకాసు వార్త 17 రాయబడింది. ఘనపరుచుకుంటున్నటువంటి దాసులు, వన్నెస్ ద్వారా, గ్లోరియస్ ద్వారా, రకరకాల ప్రోగ్రామ్స్ ద్వారా తమను తాము మహిమపరుచుకున్నటువంటి వెర్రి జనాంగం. స్తోత్రం, హల్లెలూయా. దేవుని మహిమపరచండి. గ్లోరిఫై గాడ్ అలోన్. పేతురుని కాదు మహిమపరచాల్సింది. కొర్నేలియస్ గారు, మీరు చేసింది నాకు నచ్చలేదండి. దిస్ ఈస్ టూ మచ్. దిస్ ఈస్ నాట్ గుడ్. దిస్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ ఇన్ జుడాయిజం ఆల్సో. జూడా మతంలో కూడా దీన్ని అంగీకరించలేదు. మొర్దెకై లాంటి వ్యక్తిగా మారలేకపోయాడు కొర్నేలి. ఎంత బలహీనుడుకున్నాడు ఆలోచించండి. మొర్దెకై చెప్పాడు, నేను ఇక్కడున్న ఈ క్యాంపస్లో తిరిగినంత మాత్రాన మీకు అందరికీ వంగి నమస్కారం చేస్తాను, నక్క వినయాలు ప్రదర్శిస్తాను మీరు అనుకుంటాను. దేవునికి మాత్రమే నమస్కారం చేస్తాను. ఎంత స్ట్రాంగ్గా మాట్లాడాడు చూడండి. కొన్నేళ్ళ విశ్వాసం రాజీ పడిన విశ్వాసంలాగా కనిపిస్తుంది. ఈ రోజుల్లో ప్రజలు ఒక్కొక్కరిని అభిమానించి వెర్రిగా అభిమానం తారా స్థాయికి వెళ్ళిపోయిన సందర్భం చూస్తున్నాం. మనుషులు కాదు, దేవుణ్ణి మనం గనపరచాలి. మతం ఎక్కడ ఫెయిల్ అయిందంటే ఆయనకు మాత్రమే మహిమను చెల్లించే విషయంలో మతం ఫెయిల్ అయిపోయింది. రిలీజియన్ వాస్ ఫెయిల్డ్ ఇన్ ద ఏరియా దట్ గివింగ్ గ్లోరీ టు గాడ్ అలోన్. దేవునికి మాత్రమే మహిమనిచ్చేటువంటి రంగంలో ఫెయిల్ అయిపోయింది. దేవునితో పాటు మేము దేవుని జీవనంలో ఉండి మమ్మల్ని కూడా కనపరచండి, రెట్టింపు ఘనతకు పాత్రులని సన్మానించండి అని ఏవేవో చెప్పుకుంటున్నారు. ఒకటి అంగీకారం ఇప్పించే విషయంలో, రెండోది ఆయనకు మాత్రమే మహిమను చెల్లించే విషయంలో మతం పరాజయం చెందింది. మూడోది మతం ఎక్కడ పరాజయం చెందిందంటే అపోస్తుల కార్యములు 8:31. స్తోత్రం. అపోస్తుల కార్యములు 8 పక్కన, ఎవడైనను నాకు త్రోవ చూపించకపోతే, నాకు దారి చూపించకపోతే, నాకు గైడెన్స్ ఇవ్వకపోతే ఎలాగూ గ్రహించగలను, ఎలా ముందు సాగగలను ఈ పఠనములో, ఈ ధ్యానములో. కాబట్టి చాలండి. స్తోత్రం. మూడవ విషయం మనం ఆలోచిస్తున్నాం. ఒక క్లారిటీ ఇవ్వలేదు మతం. ఆత్మీయ త్రోవను చూపించలేకపోయింది. ఆత్మీయ త్రోవను చూపించేటి విషయంలో ఫెయిల్డ్. ద రిలీజియన్ వాజ్ ఫెయిల్డ్. జూయిష్ రిలీజియన్, జుడాయిజం వాజ్ ఫెయిల్డ్ ఇన్ ద ఏరియా ఆఫ్ షోయింగ్ ఎ రైట్ వే, గైడింగ్ ఇన్ ఎ రైట్ వే. ఆత్మీయ త్రోవను చూపించే విషయంలో పరాజయం పొందింది మతం. స్తోత్రం. ఒకటి అంగీకారాన్ని ఇప్పించే విషయంలోను, రెండోది ఆయనకు మాత్రం మహిమ చెల్లించే విషయంలోను, మూడవది ఆత్మీయ త్రోవ చూపించే విషయంలోను, నాలుగో విషయము మత్తయి సువార్త 15:14. మాథ్యూ 15:14. వారు గుడ్డివారై ఉండి, కొంతమంది మత బోధకులు గుడ్డివారు, చాలా మంది బోధకులు గుడ్డివాళ్ళు, వాళ్ళ కన్నులు ఇంకా తెరవబడలేదు, వాళ్ళ ఆత్మీయ గుడ్డివాళ్ళు, స్పిరిచువల్లీ బ్లైండ్. వారు గుడ్డివారై ఉండి గుడ్డివారుకు గుడ్డివాడు స్తోత్రం. యేసు ప్రభు చెప్పిన మాట, ఇద్దరు గుంటలో పడతారు. గుంటలో పడినోడు ముందుకు సాగలేడు, పైకి ఎక్కి రాలేడు. ఊబిలో ఊరుకున్నాడని కాదు, గుంటలో పడ్డాడు. ఒట్టి గుంటలో పడినటువంటి, నీళ్లు లేని ఒట్టి గుంటలో పడినటువంటి యోసేపుని మిథ్యానీయులు పైకి తీసి ఇష్మాయేలుడికి అమ్మేశారు. స్తోత్రం. ఇక్కడ చూడండి, నాలుగో విషయము అభివృద్ధి చెందించే విషయంలో మతం ఫెయిల్ అయిపోయింది. పర్సనల్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్, పర్సనల్ స్పిరిచువల్ డెవలప్మెంట్ అనే రంగములో ఫెయిల్ అయిపోయింది. సామూహిక అభివృద్ధిని గురించి మాట్లాడారు కానీ వ్యక్తిగతమైన అభివృద్ధిని గురించి మతం మాట్లాడలేకపోయింది. ఎదిగే వాడిని చూసి ఓర్వలేకుండా ఉంది. ఆత్మీయంగా ఏదైనా పురోగతి సాధించేవాడిని పక్కకు పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. మేము, మా వాళ్ళు, నేను, నా కొడుకు, నా తమ్ముడు, మా చెల్లి, మా మనవడు, వీళ్ళే, బయట వాళ్ళు ఎవరు రావడానికి వీల్లేదు. గుడ్డివాళ్ళైనటువంటి బోధకులు, కార్పొరేట్ సేవకులు గుడ్డివాళ్ళు. ఈ గుడ్డివాళ్ళు గుడ్డి విశ్వాసులు గుడ్డివాళ్ళు అయితే తప్పేం లేదు, సేవకుడు గుడ్డోడు అయితేనే కష్టం. త్రోవ చూపించేవాడు కూడా గుడ్డోడు కావడం మరీ విచిత్రం.
శోచనీయం అది. వాళ్ళిద్దరూ గుంటలో పడతారు. వారు ఇద్దరు గమ్యం చేరరు. గుడ్డివాడు గమ్యం చేరలేదు, గుడ్డివాడిని నడిపించినోడు గమ్యం చేరలేదు. ఇద్దరు గుంటలో పడిపోయినారు. ఇద్దరు ఒకే స్థాయికి వచ్చేసారు. ఈయనేదో పెద్ద అనుకున్నారు వాళ్ళు, కానీ ఇద్దరు గుంటలో పడ్డారు. నేను గుంటను ఊహించలేదండి. ఎన్ని చెప్పినా అర్థం లేదు దాంట్లో. ఆ సమర్థింపులకు అర్థం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు. 4వ విషయము, అభివృద్ధి చెందించేటువంటి విషయంలో మతం ఫెయిల్ అయిపోయింది. స్తోత్రం. చదువు చివరిగా ఒక మాట మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. మత్తయి సువార్త 23:15. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, వేషధారులైన హిపోక్రైట్స్, ఓ స్క్రైబ్స్ అండ్ ఫారిసీస్, యూ పీపుల్ ఆర్ హిపోక్రైట్స్. వేషధారులు. పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు, ఒకరిని మీ మతంలో చేర్చుకోవడానికి, కనుపుకోవడానికి, కన్వర్ట్ చేయడానికి మీరు సముద్రమును భూమిని, మీరు సముద్రాన్ని భూమిని చుట్టి వస్తారు, తిరిగి వస్తారు, మొత్తం తిరుగుతారు, సంచారం చేస్తారు, భూ సంచారం చేసి వస్తారు. అతడు కలిసిన తర్వాత మీకంటే 2 అంతలుగా నరక పాత్రునిగా చేయుదురు. స్తోత్రం. ఒక వ్యక్తిని చేర్చుకునేంత వరకు వాడి చుట్టూ తిరిగి వాళ్ళు కాటు చేతులు పట్టుకొని, చేరిన తర్వాత వాడి జుట్టు పట్టుకుంటారు. మీరు ఇక్కడ రాయబడిన మాటలు, గ్రేట్ సారో అవాయిడ్స్ యూ రిలీజియస్ స్కాలర్స్ అండ్ యూ ఫారిసీస్, సచ్ ఫ్రాడ్స్ అండ్ ప్రిటెండర్స్, ఫర్ యూ విల్ ట్రావెల్ ఓవర్ ల్యాండ్ అండ్ సీ టు ఫైండ్ 1 డిసైపుల్. ఒక్క శిష్యుణ్ణి కనుగొనడానికి మీరు ఎలా చేస్తారు? ఓన్లీ టు మేక్ హిమ్ ట్వైస్ ద చైల్డ్ ఆఫ్ హెల్ యాజ్ యువర్ సెల్ఫ్. చైల్డ్ ఆఫ్ హెల్, నరకము యొక్క పుత్రులుగా మార్చడానికి, నరక సంతానంగా మార్చడానికి. ఆర్ సన్ ఆఫ్ గెహన్నా అని రాయబడింది గ్రీకులో. గెహన్నా is an Aramic word for the garbage dump outside Jerusalem which became a metaphor for hell. గెహన్నా అంటే అరామిక్లో యెరూషలేము బయట చెత్త కుండీలు ఉంటాయి చూడండి, దానినే వాళ్ళు గెహన్నా అన్నారు. అది నరకానికి మెటాఫర్గా లేకపోతే ఒక గుర్తుగా మారింది. స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. మతం యొక్క 5 భుజాలైన పరాజయాలు. 1, అంగీకారాన్ని ఇప్పించడంలో మతం ఫెయిల్ అయిపోయింది. అంతవరకే కాకుండా ఆయనకు మాత్రమే మహిమ చెల్లించాలి అనే విషయంలో మతం ఫెయిల్ అయిపోయింది. అంతేకాకుండా ఆత్మీయ త్రోవ చూపించే విషయంలో మతం ఫెయిల్ అయిపోయింది. అభివృద్ధి చెందించడంలో మతం ఫెయిల్ అయిపోయింది. అంతేకాకుండా మతము ఫెయిల్ అయిపోయినటువంటి మరో రంగము అక్షయ లోకానికి పోనివ్వకుండా చేసింది. తద్వారా అనగా పరలోకం పోనివ్వకుండా చేసి నరకపాత్రులుగా చేసింది మతం యొక్క పరాజయం. ఇది పరాజయానికి గురైన మతాన్ని నమ్ముకోకుండా యేసును మాత్రమే నమ్ముకుంటూ యేసు వైపు చూస్తూ ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.